హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివ సుబ్రహ్మణ్యం. ద తాజ్ స్టోరీ అనే మూవీ బాలీవుడ్ నుంచి కూడా మనకు రిలీజ్ కావడం జరిగింది. మరి ఈ సినిమాకు సంబంధించి యాక్చువల్గా మనం కూడా వీడియో లేట్గానే చేస్తున్నాము, ఎందుకంటే అసలు ఇట్లా తాజ్ స్టోరీ అనే ఒక సినిమా వచ్చిందని చెప్పి కూడా నాకు కూడా ఐడియా లేదు. కానీ నేను నిన్న సినిమా చూసినాక ఈ సినిమా గురించి మనం మాట్లాడాలి, ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను చూడండి అని చెప్పి ఈ సినిమాను ప్రమోట్ చేయాలని చెప్పి నేనైతే గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఇంకా ఈ సినిమా ఎవరైతే చూడలేదో ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడండి. ఈ సినిమా గురించి నేనైతే డీప్గా ఏం చెప్పలేను, ఎందుకంటే నేను చెప్పిన దానికన్నా మీరు సినిమా చూస్తేనే మీకు అసలు నిజంగా తాజ్ మహల్కి సంబంధించి ఇంత రియల్ స్టోరీస్ ఉన్నాయా, ఇంత హిస్టరీ ఉందా అనేది కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మనకు చిన్నప్పటి నుంచి కూడా తాజ్ మహల్ అనగానే అదొక ప్రేమకు సంబంధించింది. ప్లస్ ఇంకోటి తాజ్ మహల్ అంటే షాజహాన్ కట్టించను అని చెప్పి కూడా ఏదైతే మనకు చెప్తున్నారో చిన్నప్పటి నుంచి హిస్టరీలో, అదంతా కూడా నిజమా కాదా ఫేకా అనే డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ సినిమాలో మొత్తం ఏంటంటే కేసు ఏదైతే మనకు క్లోజింగ్ స్టేట్మెంట్ ఉంటుందో అక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ కేసు అయితే పెండింగ్ లోనే ఉంది. ఎందుకు అంటే దానికి సంబంధించి కూడా మన సెవెన్ వండర్స్ లో ఒక వండర్ కాబట్టి అది కూడా మన భారతదేశంలో జనరల్ గా మనం తాజ్ మహల్ ఇండియాలో ద మెయిన్ థింగ్ ఏదైతే ఉందో తాజ్ మహల్ కాబట్టి దానిపైన ఏమన్నా యాక్షన్స్ తీసుకున్నా కూడా ఎట్లా ఎఫెక్ట్ పడుతుందో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని సినిమాని ఎక్కడ కూడా కాంట్రవర్షియల్ లేకుండా, హిందూకి ముస్లింకి ఎక్కడ కూడా మళ్ళీ ఆ క్లాషెస్ రాకుండా సినిమాని అయితే వాళ్ళు ఒక మంచిగా తీసుకెళ్తూ ప్రతి ఒక్కటి కూడా జనాలకు అర్థమయ్యేలాగా, నిజంగా తాజ్ మహల్ కన్నా ముందు అక్కడ ఏదన్నా ఉండేనా, ఆ తాజ్ మహల్లో ఉన్న కింద రూమ్స్ కి సంబంధించి కూడా ఆ ఎవిడెన్స్లు అవన్నీ కూడా ఆల్మోస్ట్ చూపిస్తారు సినిమాలో. ఎందుకంటే ఇక డీప్ గా చూపిస్తే అది ఏ స్టేజ్లకి వెళ్తుంది, ఆ క్లాషెస్ అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. సో దానికి సంబంధించిన డిస్క్లైమర్స్ కూడా ప్రతి ఒక్కటి నాకు తెలిసినంత వరకు అయితే ఏ సినిమాలో కూడా మొత్తం సినిమా అయిపోయే వరకు ఎవరు కూడా ఉండలేదు. లాస్ట్ లో ఏంటంటే కొన్ని పేపర్స్ లో వచ్చిన ఎవిడెన్స్లు కానివ్వండి, ఇంకా దీనికి సంబంధించిన PIL ఏదైతే ఉందో, ఇంకా ఎవరెవరు వేశారు, ఇంకా ఏ ఇయర్ లో వేశారు, దానికి సంబంధించిన ఎవిడెన్స్లు ఎక్కడున్నాయి ఏందనే దానిపైన కూడా లాస్ట్ లో చెప్తారు సినిమాకి. సో సినిమా లాస్ట్ వరకు చూడండి, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మెయిన్ గా ఇప్పుడు మూవీ అయితే హిందీలోనే అవైలబుల్ ఉంది, మనకు థియేటర్స్ లో చూసుకున్నట్లయితే తెలుగులో ఎక్కడ లేదు, కానీ సబ్ టైటిల్స్ వేస్తున్నారు, బాగుంది. సో అదే అంటున్నా, ఏంటంటే ఇక కొంతమంది మాట్లాడుతూ ఉంటారు దీనిపైన, ఏంటంటే ఈ సినిమా అసలు రావద్దు బయటికి, అది ఒక ఫేక్, ప్రతి ఒక్కరు కూడా ఏదో దీన్ని లేపాలి, ఒక గొడవలు తెప్పియాలి, మత ఘర్షణలు చేసేటట్టుగా ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్క ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు కూడా కోర్టులో వాళ్ళు వేస్తే అది ఏమైందంటే కోర్టు తిప్పి పడేసింది. అట్లా ఏం లేదు, సినిమా నడవాలి అని చెప్పి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో అట్లా కూడా ఈ సినిమాకి కొంచెం ఏవైతే ఉన్నాయో వచ్చినాయి, కాంట్రవర్షియల్స్ ఎదుర్కొన్నాయి, కానీ ఈ సినిమా అయితే మంచిగానే నడుస్తున్నది.